ఓ అక్క బియ్యం ఉన్నాయా? కిలకు 10 రూపాయలు ఇస్తున్నా. గాళ్ళు 12 రూపాయలంటే నువ్వేంది 10 అంటున్నావు? గాళ్ళకే ఇస్తా. మా ఇంట్లో ఉండేదే ఇద్దరం, ఏ పాట వస్తాయని పొద్దుగాల నాష్టకు దోశలకు పండుగ మురుకులకు మాకే సరిపోతున్నాయి. గిట్లుంటుండే మునుపు బియ్యం తెచ్చుడు, అవతల అమ్ముడు, మళ్ళా సన్నాలు కొనుడు. ఇప్పుడు గా తిప్పలు తప్పినట్టే. ఇది సరే, కొత్త రేషన్ కార్డుల సంగతి ఏంది అంటారా? గా ముచ్చటే పట్టుకొచ్చినాం. కోపిన్ కార్డులకు దరఖాస్తు పెట్టిన వాళ్ళకు కొత్త ఓకే చేసుడు రువ్వడిగా నడుస్తుంది. 19 లక్షల దరఖాస్తులు వస్తే ఇప్పటికి 1,00,000 మీద కార్డులు ఫైనల్ చేసినాము అనుకొచ్చిండు. కలెక్టర్లు వెరిఫై చేసిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వబోతున్నాము. బిలో పావర్టీ లేని కుటుంబాలకి 3 రంగుల కార్డు ఇవ్వబోతున్నాము. గతంలో తెల్ల కార్డు దానికి ఇప్పుడు 3 రంగుల కార్డు ఇవ్వబోతున్నాము. అబో పావర్టీ లేని కుటుంబాలకి గతంలో గులాబీ రంగు కార్డు ఉండే, మేము ఇప్పుడు ఆకుపచ్చ కార్డు ఇవ్వబోతున్నాము. ఏడికే అయిపోలేదు. ఈ నెలాఖరికి ఇంకా 2 లక్షల కార్డులు ఓకే చేస్తారట. కొత్త ఇంకా వచ్చేయలేదు కానీ ఆన్లైన్ లో ఫైనల్ అయిన వాళ్ళకి లెటర్లు పంపించిరట. తీసుకపోయి రేషన్ దుకాణంలో చూపిస్తే మనిషికి 6 కిలోల లెక్కన జోకిస్తురు అన్నట్టు. పాత కార్డుల కొత్తగా 5.5 లక్షల మందికి పేర్లెక్కినాయట. కొత్తగా వంచే కార్డుల మీద ముందుగా ప్రచారమైనట్టే QR కోడ్ పెడతారట. ప్రతి ఫ్యామిలీ మెంబర్కి ఫోటో, ప్రతి ఫ్యామిలీ మెంబర్కి ఫోన్ నంబర్ అండ్ వారికి ఎంత అర్హత ఉంది ఈ స్కీమ్ కింద. సో టోటల్ అర్హత ఎంత ఉన్నది ఈ ఎంత డీటెయిల్స్ కూడా అడ్రస్తో సహా QR కోడ్లో ఉంటాయి. ఫోన్లో స్కాన్ చేస్తే చాలు ఇంట్లో వివరాలు మొత్తం చూపిస్తుంది. ఏ పథకానికి ఎవరు అర్హులో తేలిపోతుంది అన్నట్టు. ఇక పట్నం నారాయణగూడ ఏరియాలో కొత్త రేషన్ దుకాణం చాలు చేసి ఒకళ్ళ ఇంట్లో సన్న బియ్యం పోవదిని పట్నంలో పబ్లిక్ బియ్యం పంచుడు ఎట్లా నడుస్తున్నదో ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి అరుచుకున్నాడు మంత్రి పొన్నం సారు. పొద్దున్న లేస్తే దొడ్డు బియ్యం వెంబడి ఎక్కడ రీసైక్లింగ్ జరుగుతుందా, కేసులు వెంబడి తిరగాలి, పొద్దున్న లేస్తే పరిశాన్ ఉంటుండే. ఇప్పుడు డీలర్ ఇవ్వకపోతే జబర్దస్తి వచ్చి కన్జ్యూమర్ అడిగి తీసుకునే పరిస్థితి ఉన్నా. కోపిన్ కరెంట్ వచ్చిందంటే ఒక్క సన్న బియ్యమే కాదు, 200 యూనిట్ల లోపు కాలిస్తే ఫ్రీ కరెంటు 500కే గ్యాస్ బండ్ వస్తుంది. సర్కార్ పథకాలకు అర్హత వస్తుంది. ఒక్క కరెంట్ తోటి గింత ఫాయిదా ఉంటది కాబట్టి శితం దరఖాస్తులు పెట్టిండ్రు. 10 ఏళ్ల సంది ఎదురు చూడబట్టి ఎక్కువ మందికి ఇచ్చేటట్టు చూడండి సాలరు.